అందరికీ నమస్కారము. ఐవైఆర్ టాక్స్కు స్వాగతం. ఐవైఆర్ టాక్స్లో భాగంగా ప్రముఖులైనటువంటి వ్యక్తులు, సామాజిక స్పృహతో పనిచేసినటువంటి వ్యక్తుల ఇంటర్వ్యూస్ చేసి వారి అనుభవాలను, వారి అభిప్రాయాలను మీ అందరితో పంచుకోవడం జరుగుతూ ఉన్నది. దీనిలో భాగంగానే విశ్రాంత ఐఏఎస్ ఆఫీసర్లు మాధవరావు గారు, అర్జునరావు గారు, పివి రమేష్ గారు, చక్రపాణి గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, ఇటువంటి ఐఏఎస్ ఆఫీసర్ల ఇంటర్వ్యూస్ చేసి మీతో పంచుకున్నాను. అదేవిధంగా సామాజిక స్పృహతో పనిచేస్తున్నటువంటి కొందరు వ్యక్తులు, ప్రధానంగా చిల్కూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ సౌందరరాజన్ గారు, ఆర్కియాలజీ మీద, హిస్టరీ మీద, ఆంధ్రుల యొక్క చరిత్ర మీద పూర్తి పట్టుగలిగినటువంటి వ్యక్తి శివనాగిరెడ్డి గారు, అదేవిధంగా రాజకీయాల్లో ఉంటూ కూడా పర్యావరణ పరివేక్షణ ఇటువంటి అంశాల మీద గట్టిగా పనిచేస్తున్నటువంటి బొలిసెచ్చి సత్యనారాయణ గారు, ఇటువంటి వాళ్ళందరి ఇంటర్వ్యూస్ చేసి మీతో పంచుకోవడం జరిగింది. ఈరోజు మన ముందు ఇంకొక లక్షణమైనటువంటి వ్యక్తి ఉన్నారు. ఈయన వృత్తి ప్రభుత్వోద్యోగం, ప్రవృత్తి సాహిత్యం మీద, ముఖ్యంగా తెలుగు సాహిత్యం మీద, తెలుగు చరిత్ర మీద గట్టి పట్టు ఉన్నటువంటి వ్యక్తి. రెండవది ఒక గొప్ప విషయం ఏంటి అంటే, మనం అంటూ ఉంటాం కదా సెల్ఫ్ మేడ్ మెన్ అని. సెల్ఫ్ మేడ్ మెన్, సెల్ఫ్ మేడ్ ఉమెన్లో రియల్గా ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే వీరు పూర్తిగా ఆ వాట్ ఎవర్ ఆర్ ది పారామీటర్స్ వాటికి ఫిట్ ఇన్ అవుతాడు. మన ముందున్నటువంటి ఈ ప్రముఖమైనటువంటి వ్యక్తి వాడ్రేవు చిన వీరభద్రుడు గారు. ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లా ట్రైబల్ ప్రాంతానికి దగ్గరగా ఉన్న ఆ ట్రైబల్ ప్రాంతంలో పార్ట్ అయినటువంటి శరభవరం అనేటటువంటి గ్రామంలో కరణం గారి అబ్బాయి, కరణం గారి ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ. సరే, ఎన్టీ రామారావు గారి పుణ్యమా అంటూ ఎటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాటు లేకుండానే వందల వేల కుటుంబాలు నాశనమైపోయినాయి. అటువంటి దెబ్బతిన్నటువంటి కుటుంబాల్లో వాడ్రేవు చిన వీరభద్రుడు గారి కుటుంబం ఒకటి. సడన్గా తీసేయటం, ఇంకేది లేకపోవటం, ఆస్తులు లేకపోవడంతో పెద్ద సంసారం, 8 మంది పిల్లలు. తను ప్రధానమైనటువంటి యాంకర్ పాత్ర పోషించాల్సి రావటంతో తాడికొండ రెసిడెన్షియల్ స్కూల్లోనూ, నాగార్జున సాగర్ జూనియర్ రెసిడెన్షియల్ కాలేజ్లోనూ ఇంటర్మీడియట్ చదివినా కూడా డిగ్రీ చదువుతూ తన కుటుంబం యొక్క బాధ్యతల పోషణ కోసంగా డిస్కంటిన్యూ చేసి టెలిఫోన్ డిపార్ట్మెంట్లో చేరాడు. ఇన్ఫ్యాక్ట్ ఆ రోజుల్లో ఇది ఒక ప్రధానమైన ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ. బాగా స్ట్రెస్డ్ ఫ్యామిలీసు, ఎక్కడైతే ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉందో వాళ్ళు చూసుకునేటటువంటి కాస్త బ్రైట్ స్టూడెంట్స్ అయితే 2 డిపార్ట్మెంట్ అప్పట్లో, ఒకటి టెలిఫోను, రెండోది పోస్టల్లో డిగ్రీ రెండిట్లో కూడా ఎస్ఎస్ఎల్సి, ఎస్ఎస్సిలో మార్కులను చూచి వెంటనే ఉద్యోగాలు ఇచ్చేసేవాళ్ళు. 400కు పైన టోటల్ వచ్చేసిందని అంటే ఆటోమేటిక్గా పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం వచ్చేది. ఆ రకంగా పోస్టల్ డిపార్ట్మెంట్లో, అదే టెలిఫోన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి ఆయనకు బాగా అచ్చొచ్చినటువంటిది ఏంటి అంటే ఫస్ట్ పోస్టింగ్ రాజమండ్రిలో వచ్చింది. వేదంగా ఘోషించే గోదావరి, అమరధామంలా విలసిల్లే రాజమహేంద్రం, అట్లాంటి ప్రదేశంలో ఆయన ప్రథమమైనటువంటి ఉద్యోగం మొట్టమొదట జాయిన్ కావటంతో తనకున్న సహజమైన సాహిత్య అభిరుచి బాగా అక్కడ పెంపొందింది. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఈ ఇంటర్వ్యూ యొక్క నాకు వచ్చినటువంటి పెద్ద అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఈ పుస్తకం చదివాను. ఏం చేశాడు అంటే, ఇంత మటుకు నాకు చేసిన ఇంటర్వ్యూస్ అందరిలోనూ హోంవర్క్ పెట్టినవాడు ఈయన ఒక్కడే. అంతకుముందు ఎవరు హోంవర్క్ పెట్టలేదు. ఇంటర్వ్యూకి పిలిస్తే వస్తామనేవాళ్ళు, ప్రాడుగా కూర్చొని మాట్లాడుకొని దేని మీద పోవాలని దాని మీద చేస్తూ ఉండేవాళ్ళు. బట్ ఈయనకు ఇంటర్వ్యూ చేస్తానంటే, సార్ ముందు ఈ పుస్తకం పంపిస్తాను, చదవండి, ఆ పైన చేద్దాం అన్నాడు. సో ఈ పుస్తకం నాకు 15 రోజుల క్రితం పంపించాడు. 15 రోజుల నుంచి ఈ పుస్తకం చదివిన తర్వాతనే వారి ఇంటర్వ్యూకు నేను రెడీ అయ్యి చేస్తూ ఉన్నాను. వాడ్రేవు చిన వీరభద్రుడి గారి పుస్తకం తెలుగదేలయన్న చాలా బ్రహ్మాండమైన పుస్తకం. ఎందుకంటే దీంట్లో ఉన్న గొప్పతనం ఏంటి అంటే, నేను కొంతవరకే చెప్పాను, ఇంకా ఆయన ప్రస్థానం చెప్తాను, అదైన తర్వాత దీనికి వస్తాను. టెలిఫోన్ దాంట్లో పనిచేస్తూ అక్కడి నుంచి గ్రూప్ 1 సర్వీసెస్కి రాసి డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్గా సెలెక్ట్ అయినాడు. అది
అందుకనే స్వయం కృషితో వచ్చినటువంటి వ్యక్తి. డిగ్రీ చేసే రోజుల్లో రాణివారి సత్రం, రాజమండ్రి కదా, రాజమండ్రిలో రాణివారి సత్రంలో తింటూ చదువుకున్నాడు. అంటే అంత పేదరికాన్ని అనుభవిస్తూ తన కృషిని సాగించినటువంటి వ్యక్తి వాడ్రేవు చిన వీరభద్రుడు గారు. అక్కడి నుంచి DTO అయిన తర్వాత వివిధ ప్రాంతాల్లో పనిచేశాడు. DTOగా 4 డిస్ట్రిక్ట్స్లో పనిచేశాడు. చెంచు ITDAలో శ్రీశైలంలో ఒక 3 సంవత్సరాలు పనిచేశాడు. ఆ పైన హెడ్ ఆఫీస్లో పనిచేశాడు. ఆ పైన IAS వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేశాడు. ఇట్లా ఈయన ప్రస్థానం కొనసాగింది. బట్ గొప్ప విషయం ఏంటి అంటే తన అఫీషియల్ డ్యూటీతో పాటు తన ప్రవృత్తిని కూడా జోడించుకొని పనిచేశాడు. ఒక రకంగా అది మంచి ఆపర్చునిటీ ఇచ్చింది. రాష్ట్రం మొత్తం తిరగటానికి, పోవటానికి, ఇన్స్పెక్ట్ చేయటానికి, వివిధ రకాలైనటువంటి అంశాలు. బట్ పోయిన ప్రతి చోట కూడా తన అభిరుచికి అనుగుణంగా ఉన్నటువంటి సాహిత్యానికి సంబంధించినటువంటి ప్రదేశాలను వాటిని విజిట్ చేయటం, ఆ అనుభూతిని పొందటం, దానిని ఒక వ్యాసాల రూపంలో రాయటం, అట్లా రాసినటువంటి వ్యాసాలే ఈ తెలుగదేలయన్న సంకలనం. ఇది అమెజాన్లో దొరుకుతుంది, ఎవరైనా కావాలంటే చూసుకోవచ్చు. ఎందుకంటే నేను చదివాను, నేను ఐ రియలీ ఇంప్రెస్డ్. నాకు ఇట్స్ ఏ వెరీ గుడ్ ఇంట్రడక్షన్ టు గ్యామట్ ఆఫ్ తెలుగు లిటరేచర్. ఏం చేశాడు ఈయన? పోయిన ప్రతి చోట్ల, ఇప్పుడు పోతన గారి పుట్టిన ప్రదేశం ఏది, శ్రీనాథుడు నడయాడిన ప్రదేశం ఏది, ఎర్రాప్రగడ తిరిగిన ప్రదేశం ఏది, తూర్చటి తిరిగిన ప్రదేశం ఏంటి, ఇట్లా ఆ ప్రదేశాలను అనుభవించి ఆస్వాదించి దానికి ఒక అక్షర రూపాన్ని ఇవ్వగా వచ్చిందే తెలుగదేల అన్నటువంటి ఈ పుస్తకం. ఈ పుస్తకమే కాకుండా ఒక 80 పుస్తకాల దాకా వీరు రాశారు. వీరు రాసిన పుస్తకాలన్నీ కూడా అమెజాన్లో అవైలబుల్గా ఉన్నాయి. అక్కడక్కడ ఈయన రాశాడు, మాస్టర్ గారు, మా మాస్టర్ గారు, మా మాస్టర్ గారు అని. ఎవరా ఈ మాస్టర్ గారు, మాస్టర్ గారు, మాస్టర్ గారు అని చదువుతూ ఉంటే ఎక్కడో ఒక చోట మొదలెట్టాడు, శరభయ్య గారు. సో ఇప్పుడు అడిగాను, ఎవరు ఈ శరభయ్య గారని. ఈయన టెలిఫోన్ డిపార్ట్మెంట్లో రాజమండ్రిలో పనిచేస్తున్నప్పుడు వాళ్ళ అక్కగారికి టీచరు శరభయ్య గారు, ఆయన పండితుడు. ఆయన ప్రోద్బలము, ఆయన ఇచ్చినటువంటి ఆ డైరెక్షన్తో ఈయన తెలుగు సాహిత్యం మీద చాలా కృషి చేయటం జరిగింది, ముందుకు తీసుకుపోవటం జరిగింది. అటువంటి గొప్ప వ్యక్తి వాడ్రేవు చిన వీరభద్రుడు గారు. ఈయన పనిచేసిన ప్రభుత్వంలో నేను పనిచేశానని గొప్పగా చెప్పుకుంటున్నాను. నమస్కారం. తెలుగు భాషా సాహిత్యం ఈ రెండింటిని గురించి మాట్లాడదాం. ఎక్కడ మొదలు పెడదాం, ఎట్లా తీసుకుపోదాం, అది మీకే వదిలేస్తున్నాను. ఒకటి, హిస్టారికల్గా మొదలెట్టవచ్చు, ముఖ్యులతో మొదలెట్టవచ్చు, రెండింటిని జోడించుకుంటూ తీసుకుపోదాం. ప్రధానంగా అందరం మనం నన్నయ్య గారితో మొదలైంది అనుకుంటాం. అంతకు ముందు కూడా కొన్ని శాసనాలు ఉన్నాయి, మీరు వెళ్ళి చూచొచ్చారు. ప్రధానంగా కడప జిల్లాలో ఉన్నటువంటి శాసనాలు, నన్నెచోడుడి రచనలు, అద్దంకి ఇన్స్క్రిప్షను, వీటితో మొదలెట్టి మన సంభాషణను సమయోచితంగా ముందుకు తీసుకొని పోతాం. అంటే 2 పద్ధతుల్లోనూ చెప్పచ్చు సార్. నేను ఒక కిందటి ఏడాది ముంబైలో సోమయ్య విద్యావిహార్ వాళ్ళు ఒక మీటింగ్ పెట్టారు. జిఎన్ దేవి అని పెద్ద లింగ్విస్ట్, ఆయన భారతీయ భాషల మీద చాలా సాధికారికమైన కృషి చేశాడు. వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు 11 భాషలకి క్లాసికల్ లాంగ్వేజ్ హోదా వచ్చింది భారతదేశంలో. ఈ 11 భాషలకు సంబంధించిన ప్రతినిధులతో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. మీ భాషలు ఎలా ఉన్నాయి చెప్పండి, విందామని. అందులో భాగంగా ఎవరో సజెస్ట్ చేస్తే తెలుగుకి నన్ను రిప్రజెంటేటివ్గా పిలిచారన్నమాట. నాకు అది చాలా ఉపకరించింది సార్. ఎలా అంటే, తెలుగు భాష ఏ స్థితిలో ఉందని అనుకుంటూ ఉన్నానో, అక్కడికి వెళ్ళాక తమిళం ఒకటి పక్కన పెడితే తక్కిన 9 భాషలు కూడా, తెలుగుతో పాటు 10 భాషల పరిస్థితి కూడా దాదాపు ఒకలాగే ఉంది. ఎవరికి కూడా తమ భాష తాలూకు ప్రస్తుత పరిస్థితి పట్ల ఎవరికి తృప్తి లేదు, పైగా ఆవేదన ఉంది అనేది అక్కడ అర్థమైంది సార్. అంతకుముందు నుంచి కూడా తెలుగు భాష గురించి ఆలోచిస్తూ ఉన్నాను. నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఏమర్థమైందంటే, అంతకుముందు నుంచి కూడా ఒక వేగ్గా ఉన్న ఐడియా నాకు అక్కడ క్రిస్టలైజ్ అయింది. ఏంటంటే, భారతీయ భాషలు దాదాపుగా ప్రధాన భాషలన్నీ కూడా ఒక ప్రస్థానం ఉంది సార్. ఈ ప్రస్థానంలో క్రీస్తు శకం
5వ శతాబ్దం నుంచి 10వ శతాబ్దం మధ్య దాకా ఈ ప్రధాన భాషలు అంతకుముందు ప్రజలు మాట్లాడుకునే చాలా స్థానిక భాషలుగా ఉండేవి. తెలుగు అయితే 2వ శతాబ్దం నుంచి, 2వ శతాబ్దంలో విష్ణు కుండిళ్ళు మొట్టమొదటిసారి వాళ్ళ శాసనాల్లో తెలుగు గ్రామనామాలు, స్థలనామాలు లేదా వ్యక్తినామాలు, తెలుగు పదాలు శాసనాల్లోకి ప్రవేశపెట్టారు. ఆ రకంగా ఘనత వాళ్ళది. అయితే వాటిని శాసనాల్లోకి తీసుకొచ్చిన ఘనత చాళుక్యులది. వెంగి చాళుక్యులు, తూర్పు చాళుక్యులు తీసుకొచ్చారు. దాదాపుగా భారతీయ భాషల ప్రస్థానం ఈ రకంగానే ఉంది. ఇది 5వ శతాబ్దం నుంచి 10వ శతాబ్దం దాకా, 10-11 శతాబ్దాల దాకా ఒక 500-600 ఏళ్ల పాటు శాసన భాషగా ముందు ఈ భాషలు వికసించేసారు. మనం తెలుగు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి తెలుగు తాలూకు ప్రాచీన ఒక వ్యావహారిక ప్రజాభాషగా ఉన్న తెలుగు శాసన భాషగా మారడంతో ఒక నిర్దిష్ట స్వరూపం, అస్తిత్వం ఏర్పడింది సార్. శాసన భాషగా ఎందుకు మారింది అంటే ప్రజారంజకంగా, ప్రజానుగుణంగా, ప్రజామోదాన్ని పొందాలి అని రాజులు అనుకున్నప్పుడు భాషని వాడు నెత్తి మీద పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడింది అనేది ఇక్కడ మనకు ముఖ్యమైన విషయం. లేకపోతే నిరక్షరాస్యత అంటాం కదా, నిరక్షరాస్య సమాజాల్లో రోడ్డు మీద కనబడే శాసనంలో తెలుగు పదాలు పెట్టవలసిన, తెలుగు వాక్యాలు రాయవలసిన అవసరం వస్తుంది సార్. కళమళ్ళ, ఎరుకల ముత్తురాజు ధనంజయుడు, తెలుగు చోడుడు, తెలుగు వ్యావహారిక వచనంలో వాళ్ళు శాసనం తీసుకొచ్చారు. సరే, మీరు అద్దంకి శాసనం ప్రస్తావించారు. తరువోజ లాంటి అత్యంత కఠినమైన ఛందస్సు నాకు తర్వాత చిన్నప్పుడు తెలియలేదు, కానీ ఇప్పుడు నేను సాధికారికంగా చెప్పగలను సార్. ప్రపంచ సాహిత్యంతో నాకున్న చాలా ఘనిష్ట పరిచయంతో, ఎందుకు మాట ఇది నన్ను పొగుడుకోవడం చెప్పట్లేదు, తెలుగు భాషను పొగడం కోసం చెప్తున్నాను. చదివిన తర్వాత నాకు ఏమర్థమైందంటే తెలుగు ఛందస్సు లాంటిది కానీ, తెలుగు పద్యం లాంటిది కానీ ప్రపంచంలో మరే భాషలో లేదు. ఇంగ్లీష్లో సార్ ఆ పండరంగడు వేసిన శాసనానికి ఒక చిన్న ఇది చెప్తాను. బెజవాడ, కందుకూరు రెండింటిని మెన్షన్ చేశాడు. సో మా ఊరు కందుకూరు. సో కందుకూరు ఎంత ప్రాచీనమైన పట్టణమో దాన్ని బట్టి తెలుస్తుంది. కందుకూరుని బెజవాడగా మార్చాడు అని వేసుకున్నాడు అందులో. అయితే సార్ కొద్దిగా ఇప్పుడు ఆ ఇంగ్లీష్లో 5 గణాలు ఉండే ఛందస్సు పెంటామీటరు, అయాంబులతో కూడా 5 గణాలు ఉంటే అయాంబిక్ పెంటామీటర్ అంటాము. దానికి కప్లెట్లో మొదటి పంక్తికి రెండో పంక్తికి చివర అంత్యప్రాస ఉంటే, ఎండ్ రైమ్ ఉంటే అది అయాంబిక్ పెంటామీటర్లో ఒక పోయం అవుతుంది. షేక్స్పియర్ లాంటి వాళ్ళు రైమ్ లేకుండా రాశారు. అంటే ఒక్క రైమ్, ఎండ్ రైమ్, ఒక్క అక్షరం మాత్రమే పైది కిందది పోలాలి. 5 గణాలు మొత్తం యూరోపియన్ భాషల్లో సార్ 5 గణాలకి అదనంగా 6వ గణం చేరితే ఈ ఫ్రెంచ్ కానీ, ఇంగ్లీష్ కానీ, జర్మన్ కానీ తట్టుకోలేవు సార్, తూలిపోతాయన్నమాట. ఆ భాషలు తట్టుకోగలిగిన భాష గ్రీకు మాత్రమే, లాటిన్ మాత్రమే. అందుకని ఆ హోమరిక్ హెక్సామీటర్ అంటారు, వాళ్ళు మాత్రమే 6 గణాల ఛందస్సు వాడారు. ఎపిక్ ఛందస్సు అంటారు దాన్ని. అటువంటి సార్ తెలుగు తరువోజ 8 గణాల ఛందస్సు. 9వ శతాబ్దంలో వేసిన ఆ పద్యం వేసినప్పటికీ, పండరంగడు ఆ శాసనం ఎత్తినప్పటికీ ఇంగ్లీషు సాహిత్య భాష కాదు సార్, జర్మన్ కాదు సార్, ఇటాలియన్ కాదు సార్, ఫ్రెంచ్ కాదు సార్, జపనీస్ కూడా కాదు సార్. ప్రపంచంలో ఈరోజు చాలా అత్యున్నత భాషలుగా చాలా కొద్ది భాషలు మాత్రమే, గ్రీకు, లాటిను, అరబిక్, పర్షియను, చైనీస్, ఒక 5-6 భాషలు మాత్రం ఉంటాయి. సరే, మన దగ్గర సంస్కృతం, తమిళం, పాళి, ఇవి తప్ప ఒక 10-12 భాషలు తప్ప ఏ భాషలు ఆ స్థాయిలో లేవు. అటువంటిది 8 గణాల ఛందస్సు. మళ్ళా 4 యతిస్థానాలు పడాలి సార్. అంటే 16 సరూపాక్షరాలు ఉండాలి 4 పంక్తుల్లో. 16 అక్కడ ఇంగ్లీష్లో 2 సరూపాక్షరాలు ఉంటే చాలు, 16 సరూపాక్షరాలు. ఇది కూడా నన్ను ఆశ్చర్యపరచలేదు. దీన్ని ఒక బహిరంగ ప్రదేశంలో 4 రోడ్ల కోడల దగ్గర వేశాడంటే అర్థం ఏంటి అంటే ప్రజలు చదవగలిగి ఉండాలి, పోనీ చదవలేకపోయినా ఎవరో చదివితే అర్థం చేసుకోగలిగి ఉండాలి. అంటే వాళ్ళు ఎంత పొడగరైన మానవులు అయ్యి ఉండాలి. ఇది ఒక సాహిత్య భాష ఆదరించారు వాళ్ళు, ముఖ్యంగా చాళుక్యులు. ఆ తర్వాత 11వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం మధ్య దాకా సాహిత్య భాషగానే భాషను వాళ్ళు డెవలప్ చేశారు సార్. ఏ స్థాయిలో డెవలప్ చేశారు అంటే, అభివృద్ధి పరిచారు అంటే, నాకు అర్థమైన దాని ప్రకారం తెలుగు సాహిత్యం తాలూకు ఆ నిచ్చెన మీద చూస్తే మనం చాలా తక్కువ భాషలు మాత్రమే తెలుగు సాహిత్యం అందుకున్న ఎత్తులను అందుకోగలిగిన భాషలు ఉన్నాయి సార్. ఉదాహరణకి
కృష్ణదేవరాయలు పద్యాలు రాస్తే అదే సమయంలో ఆయన కొద్దిగా ఆయనకన్నా వయసులో చిన్న సమకాలికుడు ఎవరంటే షేక్స్పియర్. షేక్స్పియర్ తాలూకు నేను మాట్లాడిన శిల్పం, పద్య శిల్పానికి వచ్చిన కృష్ణదేవరాయల తాలూకు శిల్పం అసామాన్యమైన శిల్పం అన్నమాట. ఎలా చూసినా తెలుగు కవులు ఈ 1000 ఏళ్ల నన్నయ్య నుంచి మొదలుకొని 19వ శతాబ్దం చివరి దాకా తెలుగు కవులు పద్యకారులు కానీ వాగ్గేయకారులు కానీ అత్యున్నత సాహిత్య భాషగా దాన్ని డెవలప్ చేశారు. కానీ ఎప్పుడైతే ఆధునిక యుగం మొదలైందో ఈ పద్యం కోసం నిర్మించుకున్న భాష మాస్ ఎడ్యుకేషన్కి, ముఖ్యంగా ఆధునిక విజ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి ఈ భాష సరిపోదు. దీని పర్పస్ అది కాదు. దీని ప్రయోజనం ఏంటంటే ఒక అత్యున్నతమైన మానసిక సౌందర్యాన్ని తీసుకువెళ్ళడం, ఒక అభిరుచి కలిగించడం, లేదా మోక్షం, ఏవేవో రసానుభవం మన వాళ్ళు చెప్పింది. అది ఈ ప్రజాజీవనాన్ని ఆధునీకరించడానికి అది సరిపోదు. అందుకని ఏం చేశారంటే 19వ శతాబ్దం మధ్య నుంచి మొదలయ్యి 20వ శతాబ్దం తొలి కాలంలో చాలా పెద్ద యుద్ధాలు చేశారు. గిడుగు రామ్మూర్తి గారు మహానుభావుడు, గురజాడ అప్పారావు గారు, వీళ్ళు ఏం చేశారంటే తెలుగుని ఆధునిక భాషగా మార్చడం ఎలా అంటే ఒక వచనం కావాలి, ఆ వచనం కూడా ప్రజలకు అర్థమయ్యే వచనం కావాలి, ప్రజలు మాట్లాడుకునే వచనం కావాలి. సో దానిలో వీరేశలింగం గారు, గురజాడ, గిడుగు వీళ్ళంతా చాలా వర్క్ చేశారు. చేసినందువల్లనే ఆ కృషి వల్లనే ఈరోజు మనం పత్రికల్లో వ్యావహారిక భాషగా వచ్చింది. ఇంత అక్షరాస్యత సాధ్యమైంది, ఇంత చదువుకోగలుగుతున్నారు, ఇన్ని పత్రికలు వచ్చాయి, మాట్లాడగలుగుతున్నారు. ఈరోజు మనం ప్రతి ఒక్కడు రాయడం చదవడం చేస్తున్న ప్రతి ఒక్క తెలుగువాడు కూడా వీళ్ళు ప్రాతస్మరణి, వీళ్ళు నమస్కారం పెట్టుకునే మొదలు పెట్టాలి. ఇది ఎప్పటిదాకా నడిచిందంటే సార్ ఇప్పుడు దాకా నడుస్తుంది. కానీ ఇప్పుడు ప్రపంచంలో నిలబడడానికి ఇది సరిపోదు. దీని తర్వాత ఒక దశ ఉంది. ఆ దశ ఏమిటంటే మనం ఒక ప్రపంచ భాషగా మారాలి. ప్రపంచ భాషగా మారాలి అనే దానిలో ఈ పరుగు పందెంలో ఎవరున్నారు ముందు అంటే ఇంగ్లీష్ ఉంది సార్. ఈ ఇంగ్లీష్ ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఇంగ్లీషు మామూలుగా అందరికీ తెలిసినట్టు క్లాసికల్ ఇంగ్లీష్ కాదు, ఆ లిటరరీ ఇంగ్లీష్ కాదు. ఇది లైవ్లీహుడ్ ఇంగ్లీషు, బిజినెస్ ఇంగ్లీషు అలా మారింది. ఇప్పుడు గ్లోబల్ లాంగ్వేజ్ అంటారు. ఇది ఒక ఆయన డేవిడ్ క్రిస్టల్ అనే ఆయన ఈరోజు ఇంగ్లీష్ పండితుల్లో చాలా పొడగారు సార్. ఆయన 2 పుస్తకాలు రాశాడు. ఒకటి లాంగ్వేజ్ డెత్ అనే పుస్తకం రాశాడు, ఇంగ్లీష్ యాజ్ అ గ్లోబల్ లాంగ్వేజ్ అని పుస్తకం రాశాడు. అందులో ఆయన ఏం చేశాడంటే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, గ్లోబల్ లాంగ్వేజ్ 2 పదాలు తీసుకొచ్చాడు. రెండింటికి మధ్య సున్నితమైన తేడా ఉందన్నాడు. ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అంటే ఒక భాష మాట్లాడేవాళ్ళు 100 దేశాల్లో ఉన్నారు అనుకోండి సార్, అది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. తెలుగు ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, 150 దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారు. కానీ గ్లోబల్ లాంగ్వేజ్ అంటే ఈ వివిధ దేశాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళ తాలూకు సమాచారాన్ని, సాంకేతికతని పంచుకోవడానికి దీన్ని కూడా ఒక భాషగా అంగీకరిస్తున్నారా? ఇంగ్లీష్ అంగీకరిస్తున్నారు, చైనీస్ని అంగీకరిస్తున్నారు, జపనీస్ని అంగీకరిస్తున్నారు, తెలుగుని అంగీకరించే పరిస్థితి లేదు. హిందీని అంగీకరిస్తున్నారు దాదాపుగా సార్. ఎందుకంటే మనకి కొన్ని కొలమానాలు ఉన్నాయి. ఉదాహరణకు మనం మొబైల్ కొన్నామనుకోండి సార్, మొబైల్లో డిఫాల్ట్ లాంగ్వేజ్ ఉంటాయి. డిఫాల్ట్ హిందీ వస్తుంది, ఉర్దూ మనకన్నా ఇంకా. ఇప్పుడు మనం అయితే మేము ఒక 20 ఏళ్ల కింద పివి నరసింహారావు గారు ఆయన లోపలి మనిషి పుస్తకం వచ్చినప్పుడు ఇక్కడ ఒక రచయితలతో మీటింగ్ పెట్టినప్పుడు ఒక రచయిత ఆయన అడిగాడు, అయ్యా మీరు ప్రపంచమంతా చూశారు, మహాపండితులు, తెలుగు అంతరించిపోతుందంటారు నిజమేనా అని అడిగాడు. ఆయన నవ్వాడు. తెలుగు ఎక్కడ అంతరిస్తుందయా? అంతరించదు అంటే అని ఒక మాట ఏమన్నాడంటే, తెలుగు గురించి తెలుసుకోకపోతే ప్రపంచం నష్టపోతుంది కానీ తెలుగు నష్టపోదు అన్నాడు. నేను అక్కడ నాకు ఏమర్థమైందంటే ఈ ముంబై కాన్ఫరెన్స్లో తెలుగు కాదు సరి కదా, ఈ ప్రధాన భారతీయ భాషలు అంతరించిపోవు, ఇంకా వికసిస్తాయి. కానీ ఎలా వికసిస్తున్నావు అనేది ఇంపార్టెంట్ సార్. 2 ఏళ్ల కింద బుక్ బ్రహ్మ ఫెస్టివల్ అని బెంగళూరులో ఇప్పుడు చేస్తున్నారు. వాళ్ళు కూడా ఒకసారి పిలిచి నన్ను మాట్లాడమని అడిగారు తెలుగు పరిస్థితి ఏమిటని. అక్కడ ఇదే సమస్య ఎదురైంది. మనం అక్కడ మలయాళం, కన్నడ భాషావేత్తలు వచ్చి వాళ్ళు కూడా ఇదే ఆవేదన వ్యక్తం చేశారు. మనం భాష నిలబడుతోంది సార్, కానీ ఏ పర్పసెస్ కోసం నిలబడుతోంది అంటే మొట్టమొదటిది ఏంటంటే రాజకీయాల వల్ల భాష బతుకుతోంది. రాజకీయ నాయకులు, రాజకీయ వ్యవహారం అంతా కూడా తెలుగు. రెండోది అంటే సినిమాలు, మూడోది అంటే పత్రికలు, నాలుగోది ఏంటంటే
ఒక ఏమన్నది కరెక్ట్గా చెప్పాలంటే ఒక చాలా ఎబ్యూస్, ట్రోలింగ్, తిట్టుకోవడం, గాసిపింగ్ కరెక్ట్గా చెప్పాలండి. తెలుగు భాష ఈ 4 ప్రయోజనాల కోసం చివరికి ఏమైందంటే గాసిపింగ్ అనేది ఎంత పెరిగిందంటే ఇప్పుడు రాజకీయాలు గాసిపింగ్ అయింది, సినిమాలు గాసిపింగే, పత్రికలు గాసిపింగే. అండ్ అల్టిమేట్లీ ఒక గాసిపింగ్ పర్పస్ కోసం మాత్రమే ఈ భాష బతుకుతోందా? ఇదే అనుకున్నట్లయితే 11వ శతాబ్దంలో 10వ శతాబ్దంలో శాసన భాషగా వదిలేసి ఉండొచ్చు కదా తెలుగుని. శాసన భాష నుంచి సాహిత్య భాషగా ఎందుకు తీసుకొచ్చారు? నన్నయ్య యాక్చువల్గా సార్ ఆయన శాసన లేఖకుడు, శాసనాలు రాశాడు ఆయన. ఆ రోజులో కవులు పెద్దన శాసనాలు రాయటం వచ్చిన తర్వాతనే కవిగా మారేవాడు. అది ఫస్ట్ క్వాలిఫికేషన్. అది ఎందుకు మీరు అడగచ్చు, ఎందుకు మరి సాహిత్య భాషగా తీసుకొచ్చారు అంటే సార్ తెలుగులో తెలుగు తాలూకు భాషా పరిణామం చూస్తే భాష ఎంత పెద్ద పొలిటికల్ వెపన్గా పనిచేసిందంటే సార్ వేంగి చాళుక్యులు 5వ శతాబ్దం నుంచి దాదాపుగా 10వ శతాబ్దం దాకా కూడా వేంగి రాజధానిగా ఉన్నవాళ్ళు నిరంతరం యుద్ధాల్లో గడిపేవారు. వేములవాడ చాళుక్యులు వాళ్ళ మీద ప్రతిసారి యుద్ధం చేసేవారు, బాదామి చాళుక్యులు యుద్ధం చేసేవారు. ఈ చోళ చాళుక్య సంగ్రామంలో వీళ్ళు నలిగిపోతూ ఉండేవారు. చివరికి వీళ్ళు బాధపడలేక రాజరాజ నరేంద్రుడు రాజమండ్రి, ఎందుకంటే గోదావరి అతలు వెళ్ళిపోతే రక్షణ ఉంటుంది. కానీ రాజరాజ నరేంద్రుడి కన్నా ముందే గొణగ విజయాదిత్యుడి కాలం నుంచే చాళుక్యులు తెలుగుని శాసన భాషగా అభివృద్ధి చేయవలసిన అవసరం గమనించారు. కానీ రాజరాజ నరేంద్రుడు సాహిత్య భాషగా ఎందుకు తీసుకొచ్చాడు అంటే ప్రధానమైన కారణం ఉంది సార్. ఇక్కడ వేములవాడలో ఆయనకు 100 ఏళ్ళు ముందు హరికేసరి, 2వ హరికేసరి ఆస్థానంలో పంప అనే ఆయనేమో కావడం గోదావరి జిల్లా బ్రాహ్మణుడు, జైన మతం తీసుకున్నాడు. ఆయనతోటి కన్నడంలో యాక్చువల్లీ ప్రకాశం జిల్లా నుంచి వచ్చారంటారు. గుండ్లకమ్మ ప్రాంతం నుంచి వచ్చినవాడు పంపడు అని ఎక్కడో నేను చదివినట్టు. పంప పొన్న వీళ్ళు మొత్తానికి మన తీరాంత ప్రాంతానికి చెందినవాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయనతోటి మొదటి కన్నడ ఆది కావ్యం రాయించారు, కన్నడలో రాయించారు. ఇది చూశారు వాళ్ళు. అంటే వీళ్ళకి ఏమర్థమైందంటే అప్పుడు వాళ్ళు వేములవాడ చాళుక్యులు అన్నారు, వాళ్ళని బాదామి చాళుక్యులు అనలేదు. వాళ్ళకి ఏమర్థమైందంటే నేనెవరు ఐడెంటిటీ, నా ఐడెంటిటీ దేనివల్ల నిరూపణ అవుతుంది, దేనివల్ల నిర్ధారణ అవుతుందంటే సాహిత్యం నిర్ధారణ అవుతుంది. కాబట్టి రాజరాజ నరేంద్రుడికి చోళులతో సంబంధాలు ఉన్నాయి, చోళులు అల్లుడు, లేకపోతే తమిళ భాష తాలూకు మనిషిగా మిగిలిపోయి ఉండేవాడు, లేదు ప్రాకృతం, లేదు కన్నడం కాదు, నేను అంటే ఆంధ్ర ఐడెంటిటీ రాదు, తెలుగు ఇంటర్ అంటే అప్పుడు ఏం చేయాలి అంటే మహాభారతం ఎవరు చేస్తారంటే నారాయణ భట్టు చెప్పాడు, ఈ ఆస్థానంలో ఉన్నాడు నన్నయ్య, చాలా లో ప్రొఫైల్, వెరీ అన్అజ్యూమింగ్, నువ్వు ఏదో రకంగా నచ్చ చెప్పంటే రాయడం మొదలుపెట్టాడు. ఆయన ఎప్పుడైతే రాయడం మొదలుపెట్టాడో వాళ్ళు ఏం చేశారు సార్, ఆయన ముందు నుంచే తూర్పు చాళుక్యుల శాసనాల్లో వాళ్ళు చాలా ఆశ్చర్యకరంగా సాంస్క్రిటైజ్డ్ డిక్షన్ పట్టుకొచ్చారు, తత్సమ భూయిష్టమైనటువంటి తెలుగు వాక్య నిర్మాణం తీసుకొచ్చారు. అదే సమయంలో ఈ రేనాటి చోడులు కళమళ్ళ శాసనం పూర్తి తెలుగు వాక్యాలు. ఎందుకు వీళ్ళు సాంస్క్రిటైజ్డ్ డిక్షన్ వైపు వెళ్ళారు అంటే దానికి కారణం ఏంటంటే పండిత పామర జనామోదం రెండూ పొందాలి అంటే, పండితుల ఆమోదం పొందాలి అంటే మార్గ, దేశీ అని 2 పదాలు తెలుగులో పదే వస్తాయి సార్. మార్గ అంటే ఇప్పుడు భాషలో పాన్ ఇండియన్, దేశీ అంటే లోకల్ అనమాట. ఈ రెండింటిని కలుపుకోకపోతే ఒక సమగ్రమైన వ్యక్తిత్వం ఏర్పడదు, అస్తిత్వం ఏర్పడదని. దీనికి వాళ్ళు బాదామి చాళుక్యుల దగ్గర రవికీర్తి అని ఒక ఆయన ఉండేవాడు, ఆయన ఐహోళేలో శాసనం వేశాడు. అది మాతృక సార్ వీళ్ళందరికీ. ఆ పద్ధతులు వీళ్ళు చేయగానే నన్నయ్య మహాభారతం అట్లానే ఆయన సంస్కృత పదజాలంతో కూడినటువంటి తెలుగు వాక్య నిర్మాణం, సెంటెన్స్ స్ట్రక్చర్ తెలుగు సార్, వొకాబులరీ మాత్రమే సాంస్క్రిట్. అదో గమ్మత్తు. రాగానే ఏమైందంటే దాని మీద వెంటనే ప్రతిస్పందనకి తిరుగుబాటు వచ్చింది. మీరు చాలా ఒక ఎలైటిస్ట్ యాటిట్యూడ్ చూపిస్తున్నారు. వెంటనే శివకవులు, మన తెలంగాణకు చెందిన పాల్కురికి సోమన వీళ్ళందరూ కూడా పూర్తిగా వీళ్ళు ఆ సాంస్క్రిట్ డిక్షన్ని, సంస్కృత వృత్తాలని అన్నిటినీ నిరాకరించి పూర్తిగా తెలుగు దేశ ఛందస్సుల్లో 90% తెలుగు పదజాలంతో వీళ్ళు కావ్యాలు రాశారు. సో 2 శిబిరాలుగా తెలుగు చీలిపోయే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు తిక్కని ఏం చేశాడంటే అక్కడ మనుమసిద్ధి రెండింటిని కలుపుతూ ఆయన మొత్తం ఎంత ఇంజనీరింగ్ అంటే ఒక కలగన్నట్టు, ఆ కల్లో దేవుడు కనబడ్డట్టు, ఆయన సగం విష్ణు రూపంలోనూ సగం శివ రూపంలో ఉన్నట్టు
హరిహరనాథుని పేరు పెట్టినట్టు ఆయన ఏం చేశాడు సార్, వొకాబులరీ, తెలుగు వొకాబులరీ, లోకల్ వొకాబులరీ తీసుకున్నాడు. కానీ ఫార్మాట్ టెంప్లెట్ మాత్రం నన్నయ్య తాలూకు చంపు ఫార్మాట్ తీసుకున్నాడు. ఇలాగా అనేక రకాల ఎక్స్పెరిమెంట్స్ చేసి వాళ్ళు ప్రతిసారి పొలిటికల్ స్టెబిలిటీ ఇవ్వటానికి, అందుకని కవి బ్రహ్మ అన్నారు. గ్రేట్నెస్ రెండు రకాల, ఒకటి లాంగ్వేజీ, రెండోది రిలీజన్. ఒకటి మతం, అదే మీరు అన్నట్టు హరిహరనాథుడిని చేస్తే శైవాన్ని వైష్ణవాన్ని ఏకం చేసేటటువంటి ఒక బృహత్తర కార్యక్రమం. రెండోది తెలుగు సంస్కృతాలను జోడించి చేయటం. రైట్. అంటే ఇది మామూలుగా ఇది కేవలం ఉపరితలంలో సాహిత్యంగా అనిపించవచ్చు, కానీ దాని కిందన అడుగున పెద్ద పెద్ద టెక్టానిక్ ప్లేట్స్ మూవ్ అయిన సమన్వయం అది వాళ్ళు నమ్మారు. అందుకని ఒక ఆయన ఏమన్నాడంటే, తెలుగు సాహిత్య పరిణామం చెప్పమంటే, తెలుగులో ఒకప్పుడు కవి గురుస్థానంలో ఉండేవాడు. కవిత్రయ కాలంలో కృష్ణదేవరాయల సమయం వచ్చేప్పటికీ మిత్రుడుగా పక్కన కూర్చి, ఎదురైనచో తన మద కరీంద్రము డిగ్గి కేలూత యసగి ఎక్కించుకొని అన్నాడు పెద్దన. ఇప్పుడు కవి భృత్యుడిగా మారిపోయాడు రాజుకి. రాజు పైన కూర్చుంటాడు, కవి అక్కడికి వెళ్ళి. ఇది ఏ శతాబ్దానికి? ప్రస్తుత శతాబ్దం అనే శతాబ్దంలో ఇప్పుడు కవి రాజభృత్యుడు. రాజు అక్కడ రాజు అనేవాడే లేడు, రాజే ప్రజాస్వామ్యం అయిపోయింది. సో ఇక భృత్యుడు అనే ప్రశ్న కూడా లేదు. ఏ అథారిటీ దగ్గర పోతాడు, నాకు అవార్డు వస్తున్నా లేదు తిరుగుతాడు. అందుకని సార్ ఈ పరిస్థితుల్లో ఇంత వాళ్ళు వర్క్ చేసి, ఇంత కృషి చేసి, వాళ్ళు ఒక సమాజానికి ఒక నిర్దిష్ట స్వరూపాన్ని ఇస్తూ చేసినప్పుడు ఈరోజు మనము ఒక చీలుబాటు దగ్గర నించుని ఉన్నాం. మనం మన భాషని ఒక ప్రపంచ స్థాయి భాషగా, ఈ మధ్యన 2 నెలల కిందట ప్యారిస్లో ఒక ఇన్స్టిట్యూట్ ఉంది సార్, ఒక ఓరియంటల్ స్టడీస్. ఆ ఇన్స్టిట్యూట్ నడిపే ఆమె ఒక సెమినార్ పెట్టి ఆన్లైన్లో నన్ను కూడా మాట్లాడమని అడిగారు. అక్కడ కొంతమంది ఇంగ్లీష్, జర్మన్, రష్యన్ స్టూడెంట్లు తెలుగు నేర్చుకోవడానికి ఆసక్తి చూపించే వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి చెప్పండి అని చెప్పారన్నమాట. చెప్తే నేను వాళ్ళకి చెప్పాను, ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఏమిటంటే, ఇప్పుడు ఇస్లాము ఏకకాలంలో భారతదేశం వైపు వచ్చింది, యూరప్ వైపు కూడా ప్రయాణించింది. ఇస్లాం యూరప్ వైపు వెళ్ళినప్పుడు అక్కడ రాజకీయ సామాజిక పరిణామాలు ఒక రకంగా వచ్చాయి, మన దగ్గర ఒక రకంగా వచ్చాయి. ఇస్లాం లేకపోతే రినైజాన్స్ లేదు యూరప్లో. అయితే ఆ ఇస్లాం స్పెయిన్ ద్వారా ఫ్రాన్స్లోకి వెళ్ళినప్పుడు ప్రజాగాయకులు వచ్చేసారు, ట్రొబడర్లని ప్రజాగాయకులు అన్నమాట. ఆ ట్రొబడర్లు తర్వాత తదనంతర యూరోపియన్ సాహిత్యాన్ని చాలా ప్రభావితం చేశారు. అదే ఇరాన్ నుంచి కుతుబ్ షాహీలు ఇక్కడ గోల్కొండలో సామ్రాజ్యం స్థాపించినప్పుడు వాళ్ళు ఎంత ఆశ్చర్యకరం అంటే సార్, వాళ్ళు ఇరాన్ ముస్లింలు, వాళ్ళు అరేబియా ముస్లింలు కారు, షియాస్ వాళ్ళు, షియాలు వాళ్ళు తర్వాత అదొక కారణం ఔరంగజేబు వాళ్ళని వెంటబడ్డానికి. వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు సార్ వాళ్ళు తెలుగు సుల్తాన్లు అయిపోయారు. వాళ్ళ వల్లనే ఇబ్రహీం కులీ కుతుబ్ షా, మల్కి బహ్రాముడు అన్నాడు. ఇబ్రహీం కులీ కుతుబ్ షా కాలం ఇప్పుడు మన వాళ్ళు క్షీణాంధ్ర యుగం, అసలు యథార్థానికి యక్షగానాన్ని స్వర్ణయుగం అని చెప్పారు. వాళ్ళు ప్రజా సంబంధమైన సాహిత్యాన్ని ప్రోత్సహించారు. కందుకూరి రుద్రకవి వాళ్ళ దీనికి వచ్చాడు. పొన్నగంటి ఆయన ఏఆర్ చరిత్ర అచ్చతెలుగు కావ్యం, భద్రాచల రామదాస్ క్షేత్రయ్య వచ్చాడు వాళ్ళ ఆస్థానానికి. అంటే ఇది మనం అర్థం చేసుకోకపోతే, ఏదో లిటరేచర్ అంటే యూనివర్సిటీలో చెప్పుకుంటారు, లేదా కొంతమంది చదువు కాదు. లిటరేచర్ తాలూకు ఈ ఇంపార్టెన్స్, భాష తాలూకు ఇంపార్టెన్స్ని ఏ రాజకీయ వ్యవస్థ అయితే నిర్లక్ష్యం చేస్తుందో, గ్రహించదో, ఆ రాజకీయ వ్యవస్థ తొందరగా కూలిపోతుంది సార్, నిలబడుతుంది. అందుకనే తమిళనాడులో రాజకీయాలు ఎవరు ఏ రాజకీయాలు చేయనివ్వండి, ఏ పార్టీలో ఉండేవ్వండి, కానీ భాష విషయం వచ్చినప్పుడు ఒకటైపోతాడు. యువర్ అబ్సల్యూట్లీ రైట్, కరెక్ట్. ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఉదాహరణకి రోబో అని సినిమా వచ్చింది. రోబో అనే సినిమాని తెలుగులో రోబో అని పేరు పెట్టారు. అదే తమిళంలో రోబో అని పెడితే ఆడనివ్వరు థియేటర్లో. ఎందిరన్నని తమిళ పదం పెట్టాల్సి వచ్చింది. అది రాజకీయాలతో సంబంధం లేకుండా భాషదాలుగా అస్తిత్వం నిలబడుతుంది. కొంతవరకు కన్నడలో ఎవరైనా ముఖ్యమంత్రి అయితే పోయి అందరూ జ్ఞానపీఠ బహుమానం వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి, కన్నడలో కొద్దిగా అది వెరితలలు వేస్తున్నది, కొద్దిగా ఎక్స్ట్రీమ్కి తీసుకెళ్తున్నారు. కానీ ఇక్కడ ఏమంటే సిమెంటింగ్. అందుకని ఇప్పుడు ఒక భాష ప్రపంచ భాషగా మారాలి అంటే, ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మనం తెలుగు వాళ్ళం తెలుగు భాషను గురించి
ఇన్ని మాటలు మాట్లాడినా యాక్చువల్ వచ్చేటప్పటికి పూర్తిగా విస్మరిస్తారంటానికి ఒక ఉదాహరణ, నన్నయ్య గారు 1000 సంవత్సరాలు మన జనరేషన్ టైంలో వచ్చింది. అది 2025-24 ప్రాంతాల్లో. దానిని ఒక ప్రధానమైన విజయోత్సవంగా జరుపుకునేటటువంటి అవకాశం 2 తెలుగు రాష్ట్రాలకు ఉండింది. ఆంధ్ర రాష్ట్రానికి ఉండింది, తెలంగాణకు ఉండింది. ఇద్దరూ జరుపుకోలేదు. రాజకీయంగా ఎవరూ దానిని చేయలేదు. ఆఖరికి ఎవరు చేశారు? వాళ్ళు ప్రైవేట్ ఇదిగా ఒక ట్రస్ట్గా చేసుకొని నన్నయ్య గారి 1000 సంవత్సరాల ఉత్సవాన్ని జరిపారే కానీ ఇది అఫీషియల్గా అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయలేదు, ఇటు తెలంగాణ ప్రభుత్వం చేయలేదు. అది జస్ట్ షోస్. ఇదే గనక అటువంటి ల్యాండ్ మార్క్ ఎపో వచ్చుండుంటే తమిళులు ఎట్లా స్పందించి ఉండేవాళ్ళు, కన్నడిగులు ఎట్లా స్పందించి ఉండేవాళ్ళు అంటే డిఫరెంట్గా స్పందించి ఉండేవాళ్ళు. రైట్. ఎందుకు షేక్స్పియర్ 400 ఏళ్ళు అవగానే పెద్ద పండగ చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ ప్రపంచ భాషగా మారాలి అని అంటే ఆయన క్రిస్టల్ ఇంగ్లీష్ యాజ్ గ్లోబల్ లాంగ్వేజ్ రాసినప్పుడు కొన్ని పారామీటర్స్ పెట్టుకున్నాడు సార్. ఆయన పెట్టిన కొన్ని పారామీటర్స్, మొదటి పారామీటర్ ఏంటంటే నీ భాష ఎంతమంది మాట్లాడుతున్నారు ఒక అంశం, అంటే మాతృభాషగా నీ భాషని రెండో భాషగా నేర్చుకోవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు, ఎన్ని దేశాలు సిద్ధంగా ఉన్నారు. తెలుగును రెండో భాషగా నేర్చుకోవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు, తెలుగు వాళ్ళే ఎన్ఆర్ఐల తాలూకు పిల్లలు సిద్ధంగా ఉన్నారా? ఇది మొదటి ప్రశ్న. రెండోది ఏంటంటే ఎన్ని పుస్తకాలు, మీ పుస్తకాలు వేరే భాషలోకి అనువాదం అయ్యాయి, వేరే భాష నుంచి ఎన్ని పుస్తకాలు మీ భాషలోకి అనువాదం అయ్యాయి. మూడోది ఏంటంటే సాహిత్యం మాత్రమే కాక, ఇది ముఖ్యమైన అంశం సార్, సాహిత్యం మాత్రమే కాక తక్కిన మానవ జీవితానికి సంబంధించి ఎన్నో అంశాలు, ఇప్పుడు వ్యవసాయం ఉంది, పశుపోషణ ఉంది, లేదంటే విద్య ఉంది, ఇంజనీరింగ్ ఉంది, వీటికి సంబంధించిన మౌలికమైన గ్రంథాలు తెలుగులో ఏమైనా వచ్చాయా, 20వ శతాబ్దంలో ఏమైనా వచ్చాయా, కొన్ని ఎవరైనా తమ అనుభవాలు రాశారా? నాకు తెలిసి ఈ మధ్యకాలంలో 2 పుస్తకాలు, ఒకటి నోరి దత్తాత్రేయుడు గారితో ఒక పుస్తకం చూశాను సార్, ఒదిగిన కాలం అని, ఆయన ఇంటర్నేషనల్లీ నోన్ క్యాన్సర్ డాక్టర్ ఆయన. రెండోది ఒక అతను గుబిలి వీరయ్య అని ఎప్పుడో ఇక్కడి నుంచి దక్షిణాఫ్రికాకు ఒక కూలీగా వలస వెళ్ళాడు. వాళ్ళ మనవడెవరో ఆ జీవితం మొత్తం. కానీ మన తెలుగు వాళ్ళు ఎన్ని రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నారు. వీళ్ళ అనుభవాలు ఇక్కడ రాస్తే వేరే భాషలో వాళ్ళు తెలుగు నుంచి అనువాదం చేసుకోవాలి, రావాలి మన దగ్గరికి. అలా ఉందా? ఎన్ని పదాలు తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి కానీ వేరే భాషలోకి కానీ ప్రసరించాయి? ఎంతమంది తెలుగు వాళ్ళు వివిధ దేశాల్లో తెలుగు గురించి మాట్లాడుతున్నారు, సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అంటే పాపులర్ కల్చర్ సంబంధించిన ఐకన్స్ కాదు. మన ఇప్పుడు నన్నయ్య అనేది ఇంటర్నేషనల్, అసలు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ అదొక గొప్ప అవకాశం కదా సార్. మేము 1000 ఏళ్ల చరిత్ర కలిగిన భాష అంటే చాలామంది తేరిపార చూడడానికి వీళ్ళంత ఎత్తులో ఉన్న విషయం. ఇవన్నీ అడిగాడు అనమాట. ఇది చూసి వెంటనే నేను తర్వాత నెట్లో, నాకు ఈ బుక్ ముందు తెలియదు, నేను నెట్లో చూస్తే స్పానిష్ యాజ్ ఎ గ్లోబల్ లాంగ్వేజ్ ఒక ఆయన రాసుకున్నాడు. నేను ఇంగ్లీష్తో పోటీ పడతాను. స్పానిష్ సార్ ప్రపంచంలో ఈవేళ 5వ భాష, 5-6 భాషల్లో ఉంది. తెలుగు 17వ భాషా స్థానంలో ఉంది. అప్పుడు 5-6 భాషలో ఉన్నవాడు ఇంగ్లీష్తో పోటీ పడాలనుకుంటున్నప్పుడు మనం ఎంతకు వర్క్ చేయాలి, ఈ రంగంలో మనం ఏం చేస్తున్నాము, ఇది నాకు చాలా చింత కలిగించింది. ఈ రంగంలో ఇప్పుడు ప్రభుత్వాలు వీటి గురించి కదా మాట్లాడాలి. ఎన్నికలకు వెళ్తే పొలిటికల్ మేనిఫెస్టోలో ఒక అంశం అనేది గురించి ఉండాలి కదా, ఇదిగో తెలుగు గురించి ప్రపంచంతో మాట్లాడుతూ ఉండాలి కదా. లేకపోతే ఏమవుతుందంటే భాష మరణించదు, జనాభా పెరుగుతోంది కాబట్టి భాషా వ్యవహారతలు పెరుగుతారు, విస్తారంగా పెరుగుతారు. ఈవేళ 11 నుంచి 13 కోట్ల మంది తెలుగు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు, లేకపోలేదు. కానీ వీళ్ళల్లో ఎంతమంది ఒక పుస్తకం లేదా ఒక నిర్ణయం చదివి ఉంటారు, ఓ పోతను చదివి ఉంటారు, లేదా మీ వంటి పెద్దలు తిరుపతిలో దేవస్థానంలో ఉండగా ఈ పుస్తకాలన్నీ ప్రతిపదా తాత్పర్యాలు రాయించి మరి ఆన్లైన్లో ఉచితంగా అందుబాటులో పెట్టారు. ఎంతమంది చదువుతున్నారు? ఇది ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ సార్. ఇది కాకపోతే ఏమవుతుందంటే పెద్ద నష్టం ఏం జరుగుతుందంటే ఈ పిల్లలు ఇప్పుడు ఎంత చెప్పినా మన సమాజంలో అత్యధిక సంఖ్య మళ్ళీ గ్రామాలకు వెళ్ళిపోతారు, వాళ్ళ మామూలు జీవన వృత్తిలో కుదురుకుంటారు. ఈ కొద్దిపాటి సంస్కారం మీరు ఇందాక చెప్పారే సాహిత్య సంస్కారంగా మారకపోతే
వీళ్ళు తిరిగి వెళ్ళిన తర్వాత ఇదే ఫిల్త్ అగైన్ పెర్పెచ్యుయేట్స్, మళ్ళా మురికి, మళ్ళా అదే స్టాగ్నెంట్ వాటర్గా మారుతుంది. ఇది ఒక చాలా చాలా కీలకమైన అంశం సార్. ఇది చూసినప్పుడు ఒకటి నా భాష, నా తాలూకు ఔన్నత్యం, మా వాళ్ళు ఇట్లాంటి కృషి చేశారు. మొన్న ఈ మధ్య ఒక ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నేను చెప్పాను, నేను ఒక మన విద్యాసాగర్ గారు మహారాష్ట్ర గవర్నర్గా పనిచేశారు, ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఈ పుస్తకం ఆయన కూడా ఇచ్చినప్పుడు చెప్పాను, చూడండి సార్, తెలుగు కానీ లేకపోయి ఉంటే, ఆంధ్ర తెలంగాణ అనే ఈ తెలుగు రాష్ట్రాలు లేకపోయి ఉంటే భారతదేశం ఎప్పుడో 2 దేశాలుగా విడిపోయి ఉంటుంది. యాక్చువల్లీ దీని విషయంలో ఇంకొక డిఫరెంట్ వేలో మీకు తెలుసుంటుంది ఆ పద్యం ఎట్లా ది నక్కల్ దట్ బైండ్స్ ది హైఫన్ దట్ జాయిన్స్ అనొచ్చు తెలుగు బిట్వీన్ సౌత్ దక్షిణ ప్రదేశం ఉత్తరప్రదేశం. దానికి ఆ ప్రబంధ కవి చెప్తాడు, నేను స్టార్ట్ చేస్తాను, మీకు గుర్తుంటే పూరించండి. ఘనతర ఖుర్జరీ స్థనగతి ఉడముగాక, ద్రావిడీ స్థనగతి తేటగాక, అరచాటకు ఆంధ్రవధూటి చక్కపున్ చనుగవ ఓలే గూఢమును ఇది ఉంటుంది. ఆ రకంగా తెలుగు ఈజ్ ది గ్రేటెస్ట్ లాంగ్వేజ్ అనే ప్రబంధ కవి ఒక ఆయన చెప్పాడు. ఎవరు ఫేమస్ కవే, నాకు ఇమీడియట్గా కవి గుర్తుకు రావట్లేదు, పద్యం గుర్తుకొస్తూ ఉన్నది. మీకు గుర్తుండు కాదు, తెనాలి రామకృష్ణుడు కాదు, ఇంకెవరో, ఎనివే చూద్దాం ఆ పైన. బట్ పాయింట్ ఈస్ ఏ రకంగా తెలుగు సాహిత్యం అటు నార్త్కు సౌత్కు లింక్గా పనిచేస్తుందనే దానికి ఈ పద్యం కొద్దిగా శృంగార భరితమైనప్పటికీ కూడా చక్కగా ఆ సమన్వయాన్ని ఇచ్చారు. అందుకని సార్ లేకపోయింటే ఏమైందంటే భాషాపరంగా, ఆలోచన పరంగా ఇప్పుడు తమిళంలో ఉన్నటువంటి పదజాలంలో ఉన్నటువంటి ఆ గ్రాండ్ నేచరు, ఉత్తరాది భాషలు దాదాపుగా ప్రాకృత భాషలు లాంటివి, వాటిలో ఉన్నటువంటి ఆ మృదుత్వం 2 తెలుగు తెచ్చుకుంది. తెలుగులో సరళాలు ఉన్నాయి, పరుషాలు ఉన్నాయి, సరళ పరుషాలు కలిసిన భాష. అందుకని మనం సంస్కృతాన్ని, ఇంకోటి ఏంటంటే జేబిఎస్ హాల్డేన్ అందరూ కోట్ చేసే మాట ఇది, ఆయన ఈ దేశానికి ఏదైనా ఒకే ఒక్క భాషని జాతీయ భాషగా చేయండి అంటే తెలుగుని చేయమని చెప్తాను అన్నాడు. ఆయన చెప్పిన కారణం ఏమిటంటే తెలుగు భాష ఏ పదజాలానైనా కూడా తనలో నమిలేయగలదు, అసిమిలేట్ చేయగలదు. మనం సోక్రటీస్ అని రాయగలం, హిందీ వాడు సుకారాత్ అని మాత్రం రాయగలడు, సోక్రటీస్ అని రాయలేడు. తమిళ్లో అయితే గాంధీ అని రాయాలంటే అది గాంధీనా కాంతినా అన్నది కన్వెన్షన్ వల్ల మనం నేర్చి చెప్పాలి, 2 ఒకలా కనబడతాయి మనకి. ఇంకా సరళ పరుషాలు ఒకటే ఉన్నాయి వాళ్ళకి. మనం విశ్వక్సేనుడు అని రాయగలం. అది ఇంత ఈ ఒక పదజాలాన్ని జీర్ణించుకోగలిగే శక్తి ఉన్న ఘనతరమైన భాష ఇది. ఇదే భావజాలంలో కూడా. అందుకని తెలుగు వాళ్ళు మామూలుగా అందరూ ఆరంభ శౌరత్వం అంటారు, కానీ తెలుగు వాళ్ళు బై నేచర్ ఎక్స్ట్రీమ్లీ వైలెంట్ కాదు, ఎక్స్ట్రీమ్లీ సాఫ్ట్ కాదు. వాళ్ళు రెండింటినీ కలుపుకోగలిగే స్వభావం ఉన్నవాళ్ళు. తర్వాత క్రైసిస్ వచ్చినప్పుడు, ఒక చాలా విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు సర్దుబాటు చేసుకోగలిగిన వాళ్ళు, లేదా అంతా ఒక గతానుగత పోతున్నప్పుడు కొత్త దారి వేయలేని వాళ్ళు. ఒక తెలుగు జీనియస్ ఉంది కదా సార్, ఈ తెలుగు జీనియస్ని ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తాం మనం? భాష ద్వారానే ఎక్స్ప్రెస్ చేస్తాం, భాష ద్వారానే ప్రపంచానికి అందిస్తాం. ఇప్పుడు ఉదాహరణకి సాఫ్ట్వేర్ ఉంది, సాఫ్ట్వేర్లో ప్రోగ్రామింగ్ కూడా ఒక లాంగ్వేజ్ కెపాసిటీయే కదా. మరి వీళ్ళు వెళ్ళి సిలికాన్ వ్యాలీలో తెలుగు వాళ్ళే ఒక మేజర్ ప్రెజెన్స్గా ఉండి, వీళ్ళే అమెరికాని ఈ ఆధునిక సాంకేతిక భాషలు నిర్మించేవాళ్ళు తెలుగు వాళ్ళే కదా. మరి ఇదే జీనియస్ తక్కిన అన్ని రంగాల్లోకి రావాలి కదా. ఈ రకమైనటువంటి ఒక ఆలోచన తెలుగు సమాజంలో కలగాలి సార్. రాజకీయ వర్గాల్లో కలగాలి, సమాచార వర్గాల్లో కలగాలి, ప్రజలు ఆలోచించాలి. అంటే ఎంతసేపు సినిమా పాటలు వినడము లేదా ఒక ట్రాలింగ్ కోసం మాత్రమే వాడుకునే భాష. పోనీ ట్రాలింగ్ చూద్దాం అనుకున్నా కూడా ఆ సోషల్ మీడియాలో వాడు రాసే వాక్యం రాయడం రాదు వాడికి. ఒకడు ఒక ఫేస్బుక్లోనో లేదా ఇన్స్టాగ్రామ్లోనో కామెంట్ పెడుతున్నాడంటే ఏంటి సార్, వాడికి ఒక స్మార్ట్ ఫోన్ ఉంది, వాడికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది అంటే వాడికి ఆర్థికంగా వాడు ఆర్థికంగా అంత స్థితికి వచ్చి వాడు జాబ్ చేసుకుంటూ ఉంటాడు. వచ్చి కూడా వాడికి తెలుగు వాక్యం రాయడం రాదు. మొట్టమొదటి ఈ విషయం చెప్పాల్సింది వాడికి. కానీ ఒకటి ఆర్థికంగా ఏ స్థాయిలో ఉన్నా కానీ ఈరోజు ఒక స్మార్ట్ ఫోను ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ప్రతివాడు కలిగి ఉన్నాడు.
వాడు తప్పులు రాస్తాడు. ఫస్ట్ మీరు ట్రాలీ చేయండి కదా, సరైన వాక్యాలు వాడండి. అది ఆ ఉద్దేశంతో కొంత నేను ఇది చేస్తున్నాను సార్. ఈ పుస్తకం కూడా ఆ రకమైన ఆలోచనతో దీన్ని కూడా 4 భాగాలుగా విడగొట్టి శాసన భాషగా తెలుగు, సాహిత్య భాషగా, ఆధునిక భాషగా, ప్రపంచ భాషగా తెలుగు అని 4 భాగాలుగా చేశాను. అంటే ఇప్పుడు స్పానిష్ ప్రపంచ భాష కావటానికి అవకాశం ఇంకో రకంగా కూడా వచ్చింది. పెద్ద కాలనీస్ ఏర్పాటు చేసుకున్నారు. మొత్తం కాంటినెంటే వాళ్ళ కాలనీ అయిపోయింది. లాటిన్ అమెరికా అక్కడంతా మాట్లాడే భాష ఎక్సెప్ట్ బ్రెజిల్ అంతటా కూడా స్పానిష్. చైనీస్ భాష కావటం అంటే ఒక రకంగా ఒక పెద్ద దేశానికి, ఇండియాను మించిన దేశానికి మొత్తం దేశం అంతా ఒకే భాష, మ్యాండరిన్ భాష. బట్ భారతదేశంలో పరిస్థితి డిఫరెంట్గా ఉంది. డిఫరెంట్ రీజన్స్, డిఫరెంట్ లాంగ్వేజెస్. సో ప్రపంచ భాషగా ఎదగటానికి అవకాశం ఉన్న భాష ఏనాటికైనా హిందీకే ఉంటుందేమోనని నా అభిప్రాయం. అంటే సార్ ఇప్పుడు జపనీస్ ఏముంది సార్, జపనీస్ వాళ్ళు ఏదో కొద్దిగా చైనాలో కొంత భాగం తప్ప వాళ్ళేమీ ఇంపీరియల్ నేషన్ కాదు. సంఖ్యాపరంగా మనకన్నా చిన్న భాష. మన కళ్ళ ముందు 13th century దాకా కూడా మొట్టమొదటి మన్యోషు ముందు తెలుగులో ప్రధాన సాహిత్యం వచ్చింది ఒకటి సార్. రెండోది ఏంటంటే నిజం, ఒకళ్ళు ఏం నిర్వచించారంటే డైలెక్ట్కి లాంగ్వేజ్కి తేడా ఏమిటంటే ఏ డైలెక్ట్ విత్ అన్ ఆర్మీ ఈజ్ కాల్డ్ ఏ లాంగ్వేజ్ అన్నారు. నేనేమంటానంటే సార్, ఇప్పుడు కొత్త ఆర్మీస్ మనం నిర్మించవచ్చు. ఎలాంటి ఆర్మీ? ట్రాన్స్లేటర్స్ ఆర్మీ ఉందనుకోండి సార్. ఇప్పుడు తెలుగు భాషని మన ప్రాచీన కవులు ఎట్లా నిర్మించారు సార్? అనువాదాల ద్వారా నిర్మించారు. అనువాదకుడు చాలా కనబడని సేవ చేస్తాడు సార్. నేను నా మేజర్ వర్క్లో ఒక 40% అనువాదాలే చేశాను. నేను అనువాదాలు ఛాలెంజ్గా చేశాను. నేను అది ఇంగ్లీష్ నుంచి చేయడం, ఇంగ్లీష్ ద్వారా చేసినప్పటికీ మూల భాషలాగా నేను వినిపించగలనా లేనా అని. కానీ ఒక కృషి అయితే జరగాలి కదా సార్. ప్రపంచ భాష అంటే ఒక డామినెంట్ లాంగ్వేజ్గా మారాలని ఉద్దేశంలో చెప్పట్లేదు. ప్రపంచంలో ఎవరైనా ఈ భాషలో సౌందర్యాన్ని, ఈ భాషలో సత్యాన్ని, ఉదాహరణకు సార్ నేను మీరు ఆ పుస్తకావిష్కరణకు వచ్చారు. తమిళనాడులో నేను ఎన్నికల డ్యూటీకి వెళ్ళినప్పుడు కొన్ని తమిళ దేవాలయాలు అవి తిరిగి పుస్తకం రాశాను. పాటలు పుట్టిన తావులను తీసుకొచ్చాను సార్. నాకు తమిళం రాదు, తమిళ అక్షరాలు గుర్తుపట్టలేను. కానీ సార్ నేను ఎక్కడికి వెళ్ళినా నాతో ఒక లైజన్ ఆఫీసర్ ఉన్నాడు. ఇది ఎవరయ్యా అంటే ఈయన ఎవరో సపోజ్ ఒక శైవైట్ పోయిట్ అనుకోండి సార్, అప్పర్ అనే కవి అన్నాడు అనుకోండి. నేను వెంటనే గూగుల్లోకి వెళితే ఆయన మొత్తం తేవారం అంతా నాకు అందుబాటులో ఉంది. డిజిటల్ వెర్షన్, అనలాగ్ వెర్షన్ కాదు, డిజిటల్ వెర్షన్. అంటే నేను ఒక వర్డ్ కొడితే నాకు మొత్తం దొరుకుతుంది అనమాట. వట్టి లాంగ్వేజీ, వట్టి లిటరేచర్ మాత్రమే కదా, వాళ్ళ గురించి కథలు కూడా. నేను శ్రీరంగం వెళితే అక్కడ తిరుమంగయ్య ఆళ్వార్ ఒక ఆయన చాలా మిలిటెంట్ ఆళ్వార్, ఈ దేవాలయాలన్నిటికీ ఆయన చాలా వర్క్ చేశాడు. ఆ తిరుమంగయ్య ఆళ్వారు గురించిన కథలు కూడా నాకు దొరికాయి. ఇదే నా అనుభవమే చెప్తున్నాను సార్. నేను శ్రీకాకుళం వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు సరే కృష్ణదేవరాయల తాలూకు అసోసియేషన్ అందరూ చెప్తారు కదా, కానీ అక్కడ అనంతమాత్యుడు అనే కవి కూడా శ్రీకాకుళం దగ్గర ఉండేవాడని తెలిసింది. నేను వస్తూ సరే అనంతమాత్యుడి గురించి తెలుసుకుందామని భోజరాజీయం పుస్తకం కొడితే దొరకదు నాకు. అతి కష్టమే, ఆ పేరు మీద లేదు, ఎక్కడ కూడా వెతికితే అతి కష్టమే దొరికింది. అవును సార్, అదే మనం చిన్నప్పుడు చదువుకున్నాం మనం. అదే తమిళనాడులో వెళితే నాకు శిలప్పధికారం అంటే కనీసం నాకు 4-5 అనువాదాలు నాకు అందుబాటులో దొరుకుతున్నాయి. ఇది సార్ అనేది, అంటే ఇంత చదువుకున్నాం కదా, ఇంత విద్యావంతులు ఉన్నారు కదా. అది కావాలి అంటే ముందు భాషను రాజకీయంగా, సామాజికంగా ఓనప్ చేసుకోవాలి. ఆ ఓనింగ్ అప్ ఐడెంటిటీ మనకు చాలా చాలా కొరబడింది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. అందుకనే నేనేమంటే రాజకీయ శక్తులకు కూడా నేను చేసే విన్నపం ఏమిటంటే, ఎవరిని ప్రజలు గుర్తుపెట్టుకున్నారు? ఒక కృష్ణదేవరాయలు గుర్తుపెట్టుకున్నారు, ఒక రాజరాజ నరేంద్రుని గుర్తుపెట్టుకున్నారు. ఎందుకు గుర్తుపెట్టుకున్నారంటే వాళ్ళు భాషని చాలా, కృష్ణదేవరాయలు అయితే ఆయన ఏ భాషను ఆదరించవచ్చు. ఆయన్ని శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు చెప్పిన మాట అది, తెలుగులో రాయన్నాడు అని. తెలుగు అదేలయన్న అంటావేమో, తెలుగు ఎందుకు అంటావేమో అని ఎప్పుడు చెప్పాడు. తెలుగు అదేలయన్న దేశంపు తెలుగు ఏను తెలుగు వల్ల పుండ, తెలుగు ఒక్కండ, నేను తెలుగువాడిని, రాజే తెలుగువాడిని. నాకు ఇంకోటి ఏమి చాలా సంతోషం అనిపించిందంటే సార్,
మొదటి కవి కన్నడలో పంపకవి తెలుగువాడు కన్నడ కావ్యం రాశాడు. అదే కన్నడ రాజుని నీవు కన్నడ రాయో నేను తెలుగు రాయడని చెప్పాడు. అదే కన్నడ రాయుడిని పిలిచి తెలుగు దేవుడు తన కథని తెలుగు కావ్యం రాయించుకున్నాడు 500 ఏళ్ల కాలంలో. అది 9th సెంచరీ, ఇది 15th సెంచరీ. 500 ఏళ్ళు తిరగకుండా కన్నడ రాజుతోటి తెలుగు పద్యం రాయించింది సార్ భాష. మనం ఒక 500 ఏళ్ళతో ఏమో ప్రపంచం అంతా కూడా తెలుగు నేర్చుకోవడం, ఆ దృశ్యం చూస్తాను నేను. ఎక్కడెక్కడి విద్యార్థులు అంటే మన దగ్గర ఒకటి హిస్టారికల్గా అటువంటి రిసోర్స్ ఉందని చెప్పగలగాలి. ఉదాహరణకి మనం ఒక కవి గురించి మాట్లాడే మాటల్లో ఆ డిస్కోర్స్ని ఒకటి డెవలప్ చేయాలి సార్, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్తాను సార్. నేను ప్రపంచంలో యూరోప్లోకి వివిధ భారతీయ భాషల్లోంచి కవులు రచయితలు యూరోప్కి వెళ్ళారు. అలా వెళ్ళిన వాళ్ళల్లో మొట్టమొదటి వెళ్ళినవాడు కాళిదాస్ కన్నా, వేదాల కన్నా ముందు వెళ్ళిన వాడు ఎవరంటే వేమన వెళ్ళాడు. నేను హిస్టారికల్గా చూశాను సార్. ఎందుకు వెళ్ళాడంటే ఈ లేట్ 17th సెంచరీలో అప్పటికి ఫ్రెంచ్ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు ఇద్దరు కూడా, బ్రిటిష్ వాళ్ళు ఇద్దరు కూడా దక్షిణ భారతదేశంలో ఆధిపత్యం కోసం పోరాటం చేస్తున్నారు. కర్ణాటక యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ 3వ కర్ణాటక యుద్ధాలు, 2వ కర్ణాటక యుద్ధాలు మధ్యకాలంలో ఏం చేశారంటే ఫ్రెంచ్ వాళ్ళు మీరు వెళ్ళి అక్కడ ఏమేమి ఉన్నాయో రిసోర్స్ ఏవి దొరికినా పట్టుకురండి అని జెసూట్ మిషనరీని పంపించారు. వాళ్ళు వచ్చినప్పటికీ మొత్తం కోస్టల్ ఏరియా అంతా కూడా బ్రిటిష్ మిషనరీలు ఆక్యుపై చేశారు, మద్రాసు కానీ దాన్ని. ఇంకా లోతట్టు ప్రాంతానికి వెళితేనే మనకి ఏదైనా దొరుకుతుందని వచ్చారు వాళ్ళు. వస్తే అలాంటి ఒక జెసూట్ ఫాదర్ లెగాక్ అనే సంజీవనాథ స్వామి అని పేరు పెట్టుకుని ఆయన తిరుగుతుంటే వేమన పద్యాలు దొరికాయి. దొరికిన పద్యాలని యాజ్ ఇట్ ఈజ్గా ఒక 300-400 పద్యాలు సేకరించి ప్యారిస్ పంపించాడు. ఆ తర్వాత 100 ఏళ్ల తర్వాత సిపి బ్రౌన్ కడప జిల్లాలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగా చేరినప్పుడు వాళ్ళు ఏదో ఒక భాష, లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సి ఉంటుంది కాబట్టి తెలుగు నేర్చుకుంటాడు. తెలుగు నేర్చుకుంటాను, నాకు ఏది దేంతో మొదలు పెట్టాలని అడిగితే పండితులు ఏం చెప్పారు, వేమనతో మొదలు పెట్టండి, చాలా మీరు సరళంగా ఉంటుంది. అప్పుడు ఆయన ఇది కూడా ఉంది, ఎప్పుడో 100 ఏళ్ల కింద పద్యాలు సేకరించారు. ఆయన మళ్ళీ పండితులు కూర్చోబెట్టి రకరకాల ప్రతులు తెప్పించి వేమన పద్యాలు సేకరించాడు. ఈయన సేకరించేటప్పటికి ఆ సంఖ్య 2500 దాకా పెరిగింది. 330 ఆయన సేకరిస్తే ఈయన ఏం చేస్తాడు, 2500 పద్యాలని చేయకుండా ఒక 1100-1200 పద్యాలు మాత్రమే ఎంచుకుని ట్రాన్స్లేట్ చేశాడు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఆయనేమో ఆ 300-400 దొరికిన పద్యాలు దొరికినట్టే ఏమీ మ్యానిపులేట్ చేయకుండా, ఏమి డిస్టర్బ్ చేయకుండా ఆ ప్రతులను యథాతథగా పంపాడు. పంపిన మళ్ళీ మన వాళ్ళు తీసుకొచ్చేసారు. గోపి అని ఆయన పారిస్ ప్రతి పద్యాలు పుస్తకం వేశాడు. బ్రౌన్ ఏం చేశాడు, వాటి క్లాసిఫై చేశాడు, ఎడిట్ చేశాడు. ఏంటిది అంటే ఆ ఫాదర్ లెగా కలెక్ట్ చేసినప్పుడు ఎన్లైటన్మెంట్ ఏది దొరికినా సేకరించండి, తీసుకోండి, విలువైంది జ్ఞానం, దాన్ని మనం డిస్టర్బ్ చేయకూడదు అని. బ్రౌన్ వచ్చేప్పటికి ఏంటంటే విక్టోరియన్ మొరాలిటీ వచ్చింది. ఏది ఎంచాలి, ఏది క్రోడీకరించాలి, దేని పుస్తకంలోకి తేవాలి అంటే ఒక టెక్స్ట్ని చదవడంలో, ఈ ఇద్దరు చేసిన పనులు చదవడంలో మనం మొత్తం యూరప్ చరిత్ర అంతా చదవచ్చు వీళ్ళిద్దరు చేసే పనిలోంచి. ఇంత డిస్కోర్స్లోకి వెళ్ళినట్లయితే చెప్పాను ఆ రోజు పారిస్ స్టూడెంట్స్కి, ఇలా చెయ్యొచ్చు. ఇది మీరు ఒక్క పాల్గొనికి సొమ్మన చాలు సార్. ఒక షేక్స్పియర్ ఇండస్ట్రీ లాగా తమిళనాడులో ఏమైందంటే సంగం సాహిత్యం బయటపడ్డ తర్వాత ఇవాళ ఒక ఇండస్ట్రీ అయిపోయింది. ఆ సంగం లిటరేచర్ చదవడం కోసమే ఒక ఇండస్ట్రీ, ఎక్కడెక్కడ స్టూడెంట్స్ అవుతారన్నమాట. తెలుగులో ఒక్క పాల్కరికి సోమన చాలు సార్, ఒక ఇండస్ట్రీ. ఆయన పండితారాజ్య చరిత్ర, అందులో ఆయన ప్రస్తావించిన సంగీత విశేషాలు, నాట్య విశేషాలు, వస్త్ర వేషభూషలు, వీటిని స్టడీ చేయడానికి ఒక బృందం సరిపోదు సార్. ఇంత రిచ్ రిసోర్స్ ఉంది అని చెప్పుకోవాలి కదా. దట్ ఈజ్ అబౌట్ హిస్టరీ. ఇక సామాజికంగా ఎట్లా యునైట్ చేస్తూ వచ్చారు. ప్రతిసారి కూడా పండితుల్ని, పామరుల్ని, అక్షరాస్యుల్ని, నిరక్షరాస్యుల్ని, అగ్రవర్ణాల్ని, సామాజికంగా నిమ్న వర్ణాలు అనుకునే వాళ్ళని కలపడానికి భాష లేకపోతే ఎలా కలుస్తారు, కలవరు కదా. వాడు వేరు వీళ్ళు వేరు, ఒక వెర్టికల్ హారిజాంటల్ స్ప్లిట్ వచ్చి ఉంటుంది. ఎలా కలుపుతూ వచ్చారు, ఇది స్టడీ చేయొచ్చు కదా. ఇది చాలా చాలా విలువైన ఒక రిసోర్స్. మనం అడగకుండానే, మనం కోరుకోకుండానే, మనం పుట్టినప్పుడే అయాచితంగా భగవంతుడు ప్రసాదించిన ఒక ఐశ్వర్యం మనకి భాష.
మనకు ఒకే చాలా డిసడ్వాంటేజ్ కూడా మనం ఇన్హెరిట్ చేస్తుండొచ్చు, బట్ ఈ ఐశ్వర్యంతో పోలిస్తే అవి కానే కావు. ఇప్పుడు అందుకే ఆయన అప్పయ్య దీక్షితులు ఆంధ్రత్వం ఆంధ్ర భాషాచ నా అల్పస్య తపస ఫలం అన్నాడు. చిన్న చిన్నపాటి తపస్సు చేస్తే దొరికేది కాదు ఇది, ఎంతో పెద్ద తపస్సు చేస్తే తప్ప ఇది దొరకదని. సుబ్రహ్మణ్య భారతి ఆయన ఒక కలగన్నాడు. ఆయన కలగన్నప్పుడు ఆయన కళ ఏమిటంటే, నేను సింధు నదీ తీరంలో ఒక నౌక మీద విహరిస్తూ ఉండాలి, అప్పుడు నా పక్కన చేరదేశపు స్త్రీలు నా పక్కన ఉండాలి. చేరదేశం అంటే మలబార్ సార్. చేరదేశపు స్త్రీలు నా పక్కన ఉండాలి, మేము ఒక వీణ వాయించుకుంటూ ఉండాలి, అప్పుడు నేను సుందర తెలుగు పదం పాడుతూ ఉండాలి. తమిళనాడులో ఆళ్వార్లు నాయనార్లు పుట్టిన తమిళనాడులో వాళ్ళ పాటల్లో ఆ సుందర తెలుగు పదం పాడుతూ ఉండాలి. అదే ఒక చిన్న నార్మల్ కంపారిజన్ ఒకటి ఉంది, 2 చెప్తాను, 3 చెప్పను. కన్నడ కస్తూరి, తెలుగు తేట అని. రైట్, ఇది బ్రాడ్గా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో తెలుగు భాష ప్రపంచ భాష కావాలి అంటే మొట్టమొదటిది రాజకీయంగా దానిని ఓనప్ చేసుకోవాల్సిన అవసరం 2 తెలుగు రాష్ట్రాలకు ఉన్నది. అది జరిగిన నాడే ఇది ఒక ప్రధానమైన ప్రపంచ భాషగా విస్తరించేటటువంటి అవకాశం ఉంది అనేది నేను అనుకుంటున్నాను. మీరు అంగీకరిస్తారా? ఇదండి ఈరోజు చినవీరభద్రుడు గారితో మన సంభాషణలో తెలుగు ప్రస్థానం మొట్టమొదట శాసన భాషగా, ఆపైన సాహిత్య భాషగా, ఆపైన ప్రజాభాషగా, ఈ 3 ప్రస్థానాలు ఇప్పుడు ఉన్నటువంటి యుగం నుంచి ముందుకు పోవాలి అంటే ఎట్లా ముందుకు పోవాలని దాని మీద ఈ సంభాషణ. దీనిని ఇంకొద్దిగా ముందుకు తీసుకుపోతూ 2nd ఎపిసోడ్లో సాహిత్యం గురించి మాట్లాడదాం. సాహిత్యం గురించి అంటే సాహిత్యంగా నన్నయ్య గారి పీరియడ్లో ఎట్లా ఉండింది, ఆ పైన ఏ రకంగా విస్తరిస్తూ వచ్చింది, దీని గురించి ఒక సపరేట్గా ఇంకో ఎపిసోడు. అదైన తర్వాత 3వ దాంట్లో వారి ప్రభుత్వ బాధ్యతల నిర్వహణలో వారు చేసినటువంటి కాంట్రిబ్యూషను, దాని గురించి ఇంకో ఎపిసోడ్ కింద మాట్లాడతాం. ఈ ప్రస్తుతానికి 1st ఎపిసోడ్ను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం.